సమయమున యవనస్తులు వారి ముందుకు వచ్చి పాటలు పాడి వినిపిస్తారు.
సంఘ పెద్దలు కె కృపాదానం గారు వారు ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుతూ ఉన్నారు. దైవజనులకు చేరిన ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమగణమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పరిశుద్ధ పాదములు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. దేవా, మీ మహాకృప చేత నాయన ఈ పరిశుద్ధ దినమున మీ పరిశుద్ధ సన్నిధిలో సంఘంతో కలిసిన తండ్రి, ఈ నా ప్రభు జన్మదిన శుభ సందర్భంగా దేనికి మా స్తుతి ఆరాధనతో స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం నాయన. మహోన్నతుడైన దేవుడు నాయన, ప్రేమ కలిగిన దేవుడు, కనికరం గల తండ్రివి నాయన, నిత్యం కోట్ల కొద్ది దూతలతో పరిశుద్ధులతో 24 మంది పెద్దలతో 4 జీవులతో నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని పొగడబడుచున్న నా ప్రియ తండ్రి, ఆ మహాభాగ్యాన్ని విడిచిపెట్టి నాయన సకల మానవాళి పాప ప్రక్షాళన నిమిత్తం తండ్రి, అంతేకాదు నాయన నరక పవిత్రులు కాకుండా చేయుటకు, అంతేకాదు ప్రభు నిత్యరాజ్యమైన పరలోక రాజ్య పౌరులుగా చేయుటకు నాయన మీరు ఆ మహామహిమను విడిచి భూలోకానికి వచ్చి ఎంతగానో తగ్గించిన తండ్రి, ఆ పశువుల పాకలో నాయన జన్మించి పశువుల తొట్టిలో పరుండినారు నాయన మా నిమిత్తం నా తండ్రి. యేసయ్యా, నీ సన్నిధిలో మేము మోకరిల్లి నాయన మా అవసరాన్ని ఇచ్చు, మా కష్టాన్ని తీర్చని ప్రభు మీ పాద సన్నిధిలో ప్రార్థించిన వెంటనే మాకు ఎన్నో ఈవులు అనుగ్రహించే దేవుడు ఇప్పుడు దీనాతి దీనుడుగా నాయన మా కొరకు ఎంతగానో తగ్గించుకున్నావు తండ్రి. ఎప్పుడైతే ప్రభు మీరు ఈ లోకంలో పశువుల శాఖలో జన్మించారో నా తండ్రి, గొల్లలు మిమ్మల్ని స్తుతించారు నాయన. ప్రభు ఆకాశమందరి నాయన కోట్లాది దూతల సహం చేరి మిమ్మల్ని ఆరాధించారు నాయన. జ్ఞానులు వచ్చి మిమ్మల్ని ఆరాధించారు తండ్రి. అట్లాగే ప్రభు మా జీవితాలలో మా హృదయాలలో జన్మించు తండ్రి, మా గృహాలలో జన్మించు నాయన, మా జీవితాలలో జన్మించండి తండ్రి. నిత్యం మా స్తుతి ఆరాధనలతో నా దేవా మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహిమపరిచే భాగ్యం నాయన మాకందరికీ నిరంతరం దయచేయమని మీ పరిశుద్ధ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. నాయన ఇంతవరకు మా సంఘంలో ప్రభు మీరు నడిపిస్తున్న ఈ గొప్ప కార్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కమిటీలన్నీ కలిసి ఐక్య భావంతో నాయన, కమిటీలు ప్రభు స్త్రీల సమాజం వారు యవనస్తులు ఎంతో ఐకమత్యంతో కలిసి నాయన జరిగిస్తున్న ఈ కార్యక్రమాలను బట్టి మీ పాదాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సంఘ అభివృద్ధి కార్యాలను బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దైవజనుల ఆధ్వర్యంలో తండ్రి మా సంఘ ప్రభు నాయన విశాలపరుస్తున్నావు దేవ, స్తోత్రం నాయన. సరిహద్దులు విశాలపరుస్తున్నందుకు స్తోత్రం తండ్రి. సంఘాన్ని నాయన మీరు ఎంతగానో ఆశీర్వదించి దీవిస్తున్నందుకు స్తోత్రం నాయన. నా ప్రభు ఇప్పుడు మీ దైవజనులు వాక్యం విత్తనై ఉండగా నాయన ఆ వాక్యాన్ని మా హృదయంలో నింపుకొని సంపూర్ణమైన క్రిస్మస్ ఆనందంతో మా గృహాలకు చేరి మేము స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని దేవా, చేరిన బిడ్డలందరిపైకి నాయన ప్రభు నాయన నూతన జీవమును ఆశీర్వాదమును మాకు అనుగ్రహించి దీవించమని కొద్ది విన్నపములు యేసయ్య పరిశుద్ధ నామమున తినేంగ బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఈ సమయమున సంఘ పెద్దలు క్లుప్తముగా గ్రీటింగ్స్ తెలియజెప్పవలసిందిగా కోరుతూ ఉన్నాను. సమయాన్ని పాటించు. మొదటగా సంఘ వైస్ ప్రెసిడెంట్ పి ప్రేమనాథ్ గారు వారు గ్రీటింగ్స్ అందించవలసిందిగా కోరుతూ ఉన్నాను. క్రీస్తునందు పెరిగినటువంటి సంఘ కాపరి గారికి, అదేవిధంగా సహాయక సంఘ కాపరి గారికి, మా ఎగ్జిక్యూటివ్ మా ప్రియులు పూజ్యులు పెద్దలు శ్రీ వసంత కుమార్ అన్న గారు, రిటైర్డ్ ఎంఆర్ఓ గారు, అదేవిధముగా సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి, నా సహపాఠి స్టాండింగ్ సభ్యులకు, చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన వందనాలు చెబుతూ ఉన్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామమున మరి ఒకసారి క్రిస్మస్
శుభాకాంక్షలు తెలియపరుస్తూ, అదేవిధంగా మన సహపాఠి డిఎల్పిఓ గారు నాగేశ్వరరావు గారికి ముఖ్యంగా 2022 సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ అయిందంటే దీనికి కారణము మన యువజన దైవజనుడు రెవరెండ్ టి జాన్ విక్టరీ గారు. సారీ, ఎందుకంటే యవన రక్తము. నిన్న మా యూనిట్లో మాతో చేసిన అతను పూంచులు కూడా అన్నగారు వచ్చారు, దేవరాజు అన్నగారు. మాతో చేసిన అతను పోతూ చూసి, కుమార్ సార్ గారు మీ చర్చి ఎందుకు ఇంత డెవలప్ అయింది అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం బాగున్నది అన్నాడు. దీనికి నేను ఒకటే చెప్పాను, మా ముఖ్యులు మా యవనస్తులు తర్వాత లైలా దైలాలు ఉన్నారు. 2 లైలా దైలాలు అంటే నాకే తెలుసు, మీకు తెలియదు. కాబట్టి ఎందుకంటే మేము చేయలేకపోయినాను, మేము మమ్మల్ని బావా ఇట్లా చేయాలి బావా ఇట్లా ఇదే కొన్ని చేసుకుంటూ కష్టపడ్డ వాళ్ళల్లో, ఎందుకంటే బయట నుండి రాళ్ళు వేయచ్చు, రాళ్ళు వేసినా పర్వాలేదు, కానీ వాళ్ళిద్దరు కష్టము చెప్పడం తరం కాదు. ఇప్పుడు అందుకోవచ్చు, అందులో తిట్టుకోవచ్చు, అందులో ఏం పర్వాలేదు. కానీ దీనికి ముఖ్యంగా యవనస్తులు, మా సంఘ యవనస్తులు, ఎందుకంటే నేను కూడా చైర్మన్గా చేసినాను, కానీ అప్పుడున్న లొకేషన్ ఆ రోజులు ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజున్న పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పుడు బాగుందని నేను 100% నేను చెప్పగలను. మేము నా అన్నగారు కూడా పెద్దవారు, రిటైర్డ్ తహసీల్దార్ గారు, కానీ కొన్ని విషయాల్లో ఆయన బట్టల విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఆయన సహకారం, ఆయన సొంత బండి తీసుకొని పోయి ఈ విధంగా చర్చి విషయంలో కానీ ఈ యొక్క ఫెస్టివల్ యొక్క దాని విషయంలో కానీ చేసిన విధానం బట్టి మరి ఒకసారి వాళ్ళకు వందనాలు. అదేవిధంగా యువజన మన పాస్టర్ గారికి నేను చెప్పాను, అయ్యగారు నాయుడుపేటకు ఒక పాస్టర్ గారు అన్నప్పుడు ఆ పాస్టర్ గారిని కూడా మాకు పంపించాడు. అది కూడా బాధ్యత నా పై ఉన్నది ఉంది. కాబట్టి చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా యవనస్తులకు, ఎందుకంటే డిసిప్లిన్ లేనిదే లైన్ చక్రపడుతుంది. మారు మీరు డిసిప్లిన్, మేము 4 గంటలకు లేస్తాము, 5 ఫాలీలో ఉంటాం, ఇదే అన్నగారికి తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నామంటే 11:30 కంటే 1:30కు వస్తున్నాము. ఇది పద్ధతి కాదు. మీరు ఏమన్నా నన్ను చూసుకోండి, టైం ఖచ్చితంగా పాటించండి. ముఖ్యంగా ఉన్నది 2 గంటలను 1:30 గంటలు ఉంటాం. కాబట్టి దయచేసి నేను చెప్పిన ఏమనుకోకుండా ఇంకా ముందు వచ్చే సంవత్సరం కూడా ఇంతకన్నా బాగా చేయను. యవనస్తుల్లో వాడు వినయ్ చేశాడు మామగారు, రేపు మన చర్చిని డెవలప్మెంట్ చూద్దులే అన్నాడు. ఈ విధంగా పిల్లగాళ్ళు కూడా ప్రేమ మామను అడగాల అనే ఉద్దేశంతో చేస్తాం. కాబట్టి దయచేసి నేను చెప్పిన మాటలు ఏమంటే తప్పుడు క్షమించి ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుడి వారికి నేను మరొకసారి వందనాలు చెప్తూ ముగిస్తున్నాను. ఈ సమయమున పెద్దలైన ఎం జాకబ్ గారు శుభాకాంక్షలు అందించవలసిందిగా కోరుతూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన పెద్దలందరికీ, ఇక్కడ చేరి వచ్చిన స్టేజ్ మీద ఉన్న పాస్టర్లు ఇద్దరికి, ఎగ్జిక్యూటివ్ కమిటీ, స్టాండింగ్ కమిటీ వారికి, స్త్రీల కమిటీ వారికి, ఇతర కమిటీలందరికీ, ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. అదే రీతిగా జిసి జోసఫ్ గారు, వారు కూడా శుభాకాంక్షలు అందించవలసిందిగా కోరుతూ ఉన్నారు. ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తూ, ఈ క్రిస్మస్ సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను మన సంఘాన్ని గురించి, సంఘంలో జరుగుతున్న కార్యక్రమాల విషయం కూడా నేను ప్రస్తావించదలుచుకున్నాను. కాబట్టి ఈ సంఘంలో క్రియేటర్ ఒక ఆయన ఉన్నాడండి.
ఆయన క్రియేట్ చేసినటువంటి ప్రతి పని సక్సెస్ఫుల్గా చేసే విధంగా ఆయన ప్లాన్ చేసుకుంటూ ప్రయత్నం చేస్తున్నారు. ఆయన క్రియేటర్ ఎవరో కాదు, మన పాస్టర్ గారు అనేటువంటి జాన్ విక్టర్ గారు. ఆయన గురించి చాలా విషయాలు చెప్పాలి, ఎందుకంటే ఆయన అనుభవం ప్రతి విషయంలో కాన్సన్ట్రేట్ చేస్తూ, అబ్జర్వ్ చేస్తూ, ఏది ఏ విధంగా జరుగుతుంది బ్యాలెన్స్ చేసుకుంటూ, ప్రతి విషయంలో ఆయన చూపించే కష్టము, ఆయన చూపించే ఆతృత, ఆయన భయపడి ఆ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అయిదా కాదని చెప్పేసి బేరీజ్ వేసుకుంటూ ప్రతి నిత్యము మనసులో ఆలోచిస్తూనే ఉంటాడు. అదేవిధంగా మన యవనస్తులు ప్రతి ఒక్కరు సంఘానికి చేసిన సేవ మామూలు అంటే కాదండి. వారు భోజనాల విషయంలో కానీ, వారి ప్రోగ్రాం విషయంలో కానీ, చర్చి ఆవరణం క్లీన్ చేసే విధానంలో కానీ, మరి పెద్దలు గౌరవించే విధానాలు కానీ చాలా కష్టపడి పనిచేసినారు. ఆ బిడ్డలకు అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సండే స్కూల్ బిడ్డలు రాత్రిపూట 11-12 అయినా కూడా వారు ఆ సమయాన్ని పట్టించుకోకుండా వారు నిద్ర కూడా మేలుకొని వాళ్ళు అక్కడ డ్యాన్సులు చేస్తూ వాళ్ళు చాలా కష్టపడ్డారు. వారు కూడా చాలా శ్రమించినారు. వాళ్ళు సండే స్కూల్ టీచర్స్కి, విద్యార్థులకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇదంతా డైరెక్ట్ చేస్తున్నటువంటి పాస్టర్ గారు కూడా చాలా కష్టపడ్డారు. మేమన్నా నిద్రపోయిన మా పనుల వల్ల మేము రాలేకపోయాం, కానీ వారు మాత్రము ప్రతి నిత్యం చర్చిలో ఉంటున్నారు. ఇంటికి ఎప్పుడు పోతుడు ఎప్పుడు అన్నది నాకైతే తెలియదయ్యా. ప్రతి నిత్యం నేను గమనిస్తున్నాను. నన్ను పోయేటప్పుడు వచ్చేటప్పుడు కొత్తూరు ఇంటికి పోయేటప్పుడు గమనిస్తాను. ప్రతి నిత్యము ఆయన క్యాంపస్లోనే ఉంటున్నారు. వారికి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు మరి వారి మాస్టర్ మైండ్కి కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తూ ఈ మాటలు విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయం అదే రీతిగా ఏకే బోయస్ గారు వారు కూడా శుభాకాంక్షలు తెలియజెప్పవలసిందిగా కోరుతున్నాను. క్రీస్తునందు ప్రియ సంగమ, చేరి వచ్చిన ప్రతి కుటుంబానికి, మరి ప్రతి చిన్నలకు పెద్దలకు, మరి స్త్రీలకు పురుషులకు యవనస్తులకు వృద్ధులకు ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, మరి అదేవిధంగా ఇరువురు సంఘ కాపరులకు, మరి ఎగ్జిక్యూటివ్ కమిటీ, స్టాండింగ్ కమిటీ, స్త్రీల సమాజం, సండే స్కూల్ టీచర్స్ అండ్ కరస్పాండెంట్కు, మరి ప్రతి ఒక్క సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుతున్నాము. మరి ఈ సంఘము చాలా నిజంగా చెప్తే, మరి అన్నగారు చెప్పినట్టు చాలా డెవలప్ అయింది. మరి 22వ తేదీ యూత్ షమీ క్రిస్మస్, మరి వారి యొక్క ఐక్యత, యూనిటీ, ఒక సైనికులాగా ఆ రోజు పనిచేశారు. 22వ తేదీ ఎక్కడ కూడా ఏ రెస్పాన్స్, మన సంగర కాపరి గారు, రెవరెండ్ టి జాన్ విక్టర్ అయ్య గారు ఎవరిని పిలిచినా కానీ ఒక్కరిని పిలిస్తే 10 మంది వచ్చి నిలబడతారు. మరి ఇదంతా కూడా ఆయన నేర్పించిన డిసిప్లిన్, మరి ఆయన పరిచర్య, ఆయన యొక్క దేవుడు ఆయనకి ఇచ్చిన తలాంతులని నేను భావిస్తున్నాను. మరి అదేవిధంగా 23వ తేదీ మరి చిన్న పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు చాలా గొప్పగా జరిగాయి. కానీ చిన్నపిల్లలు వారికి ఇచ్చిన తర్ఫీదును బట్టి టీచర్స్ అండ్ సూపరింటెండెంట్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాళ్ళు 11:30, 11:12 కావచ్చినా కానీ చిన్నపిల్లలు ఉత్సాహంతో, సంతోషంతో, చలి కూడా లెక్క చేయకుండా వాళ్ళకి ఇచ్చిన బాధ్యత ఆ చిన్న వయసులోనే నిర్వహించారు. మరి ఈ సంఘానికి బాయ్స్ అండ్ గర్ల్స్ యూత్ వాళ్ళు వెన్నెముక లాగా పనిచేస్తున్నారని నేను భావిస్తున్నాను. వెరీ థ్యాంక్ యూ ఫర్ యూత్ సిటీబీసీ పొదిలి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరికి
వందనాలు తెలియజేస్తూ మిగులు సమయం కాపరి గారికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సమయమున సంఘ ట్రెజరర్ జి శ్యామ్ కిరణ్ గారు గ్రీటింగ్స్ అందిస్తారు. ముందుగా దేవాది దేవునికి వందనాలు తెలియపరచుకోవచ్చు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. కార్యక్రమము ముందు నుంచి కూడా సండే స్కూల్ వారు కానీ యూత్ స్త్రీలు పాటల ప్రాక్టీస్ విషయంలో కానీ కొయర్ విషయంలో కానీ పాస్టర్ గారు తీసుకున్న శ్రద్ధను బట్టి వారికి నా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా హైదరాబాద్ నుంచి మెడ్రాస్ నుంచి మనకి కీబోర్డు జర్మియా కానీ శ్యామ్ కానీ సహకరించినందుకు వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను. అదే విచ్చేసిన వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ నా గ్రీటింగ్ను సెలవు తీసుకుంటున్నాను. ఇటు సమయమున సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు శ్రీ సువర్ణబాయ్ గారు ముందుకు వచ్చి క్లుప్త ప్రార్థన చేస్తారు. ఈ అవకాశం ఇచ్చిన పాష గారికి, పెద్దలందరికీ, మీకందరికీ వాటి ధన్యవాదాలు. హ్యాపీ క్రిస్మస్. మీకందరికీ ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, దయగలిగిన ఆయన, మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామను వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ గొప్ప అవకాశము, ఈ తరుణమును, ఈ మహాభాగ్యమును ప్రభా మీ కృపా కనికరముల ద్వారా మీరు మాకందరికీ ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా నాన్న మీరు మాకు ఇచ్చిన ఈ సంతోష సమాధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాన్న. మీ నామము మహిమపరచబడాలి, ముందుగా మీ నామము ఘనపరచబడాలి. అదే మాకు మహాభాగ్యం నాన్న. మమ్మల్ని అందరినీ కాపాడు, దీవించి పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం క్రిస్మస్ వరకు మమ్మల్ని కాపాడిన దేవా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈరోజు జరిగిన కార్యక్రమాలు అయితే జరిగిన కార్యక్రమాలు అన్నిటిని బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈరోజు సాయంత్రం వరకు జరిగే కార్యక్రమాలను కూడా మీరు మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడు బలపరచమని కొద్ది విన్నపమున్న వారి అతి శ్రేష్టమైన నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. సమయమున నేటి దినమునకు ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగము 2 భాగములు కలవు. ఈ క్రిస్మస్ను ఉద్దేశించి దైవ సందేశము నిమిత్తము ఏర్పాటు చేయబడిన మొదటి లేఖన భాగము. ఈ సమయమున ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఒక చరణాన్ని పాడతాం. బిఫోర్
డేవిడ్సన్ గారు చదివి వినిపిస్తారు. రెండవ లేఖన భాగము సంఘ ప్రెసిడెంట్ గారు జి వసంత్ కుమారు చదివి వినిపిస్తారు. మొదట దైవ లేఖన భాగము లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనము నుంచి 20వ వచన భాగములను చదవగా విందాం. మొదట దైవ లేఖన భాగము లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనము నుంచి 20వ వచన భాగముల వరకు చదవగా విందాం. మొట్టమొదటిగా క్రీస్తు జననమును పురస్కరించుకొని కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. తదుపరి ఈనాటి మొట్టమొదటి వాక్య పఠనము భాగము పరిసయ్యుడైన లూకా రాసిన 2వ అధ్యాయము 8వ వచనము నుండి 20వ వచనము వరకు గల వాక్య భాగమును మనము చదువుకుందాం. మరి ఒకసారి చెప్తూ ఉన్నాను. పరిసయ్యుడైన లూకా రాసిన 2వ అధ్యాయము 8వ వచనము నుండి 20వ వచనము వరకు గల వాక్య భాగము. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కారవాలు. ఒక శిశువు పొత్తిగుండలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకములకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరుచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. రెండవ దైవ లేఖన భాగము మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనము నుంచి 37వ వచన భాగములు సంఘ ప్రెసిడెంట్ గారు జి వసంత్ కుమార్ గారు చదివి వినిపిస్తారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన పాస్టర్ గారైన జాన్ విక్టర్ గారికి, అసిస్టెంట్ పాస్టర్ సురేష్ కుమార్ గారికి, ఎగ్జిక్యూటివ్ బాడీకి, స్టాండింగ్ కమిటీకి, స్త్రీల సమాజానికి, సండే స్కూల్ సూపరింటెండెంట్ టీచర్స్ గారికి, విచ్చేసిన మీ అందరికీ నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు. విష్ యు ఆల్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెర్రీ క్రిస్మస్. ఈరోజు మనకు
మన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన వాక్యము పరిశుద్ధ గ్రంథము మొదటి సమూయేలు 17వ అధ్యాయము 24 నుంచి 37 వరకు 37 వచనముల వరకు చదువుకుందాం. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషుని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా ఇశ్రాయేలీలో ఒకడు వస్తున్న ఆ మనిషిని చూచితేనే నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయుననగా దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగ్గా జనులు వాని చంపిన వానికి ఇట్లిట్లు చేయబడునని అతనికి ఉత్తరమిచ్చెను. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయగు ఏలియాబునకు వినబడగా ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చేయుటకు కదా నీవు వచ్చింది అనెను. అందుకు దావీదు, నేనేమి చేస్తిని? మాకు మాట మాత్రం పలికితవని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి వారి యొక్కని ఆ ప్రకారం ఉండగా జనులు వానికి అదే ప్రకారం ప్రత్యుత్తరమిచ్చిరి. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియజేయగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి. కనుక అతడు దావీదును పిలువనంపెను. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తం లేదు. మీ దాసుడైన నేను వానితో మాట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో మాట్లాడుటకు నీకు బలము చాలదు. నీవు బాలుడు, వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసిన వాడని దావీదుతో అన్ను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడినైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటియను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని. నీ దాసుడినైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగునని సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఆ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో అని. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకలో దీవించునుగాక.